స్వాగతం. శివానుగ్రహ రూపేణ జ్ఞాన ప్రాప్తి అన్నారు. శివానుగ్రహం జ్ఞానదాయకం, విజ్ఞాన సాధకం. అలాంటి పరమేశ్వరుడు లింగ రూపంలో సర్వే సర్వత్రా పూజలు అందుకుంటున్నాడు. సర్వాత్మకుడై, సర్వజ్ఞుడై, సర్వశక్తి మంతుడై పరమశివుడు భిన్న రూపాలలో పూజలు అందుకుంటున్నాడు. ఆ పరంపరలోని మరో విశిష్ట శివ సన్నిధానం, శతాబ్దాల నాటి చరిత్రకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిన శైవ క్షేత్రం విజయవాడలోని భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయం. పాద శివాలయంగా వ్యవహరించే ఈ శివక్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయం ఇంద్రకీలాద్రి పాద భాగంలో ఉంది. కాబట్టి ఇది పర్వత పాద శివాలయమైంది. పార్థునిచే ఇక్కడి మల్లేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు కాబట్టి పార్థ శివాలయమైంది. ఆ పార్థ శివాలయమే క్రమంగా పాద శివాలయమైంది. అత్యంత పురాతన శివాలయం కాబట్టి దీనిని పాత శివాలయంగా కూడా వ్యవహరిస్తారు. పాండవాగ్రజుడైన ధర్మరాజు మల్లేశ్వర స్వామిని స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించాడనేది స్థల పురాణ గాథ. విజయవాడ అనగానే మనకు చప్పున స్ఫురించేది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దివ్యాలయం. అయితే ఆ దివ్య సన్నిధికి ధీటుగా మరో శైవ సన్నిధి శతాబ్దాలుగా అలరారుతోంది. అదే శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి సన్నిధి. విజయవాడలోని రథం సెంటర్లో ఉన్న ఈ శివాలయానికి, శక్తిపీఠానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన స్వాగత తోరణం రథం సెంటర్లో గోచరమవుతుంది. స్వాగత ద్వారంపై భక్త మార్కండేయుడు శివుణ్ణి శరణు వేడే ఘట్టం శిల్పాకృతిలో దర్శనమిస్తుంది. ఈ ద్వారం గుండా భక్తులు శివాలయ ప్రాంగణంలోకి అడుగెడుతారు. ప్రధాన ఆలయం ముంగిట విలక్షణమైన రీతిలో స్థూపాకృతిలో 4 అంతస్తులు, పంచ కలశాలతో కూడిన భారీ రాజగోపురం నెలకొని ఉంటుంది. సుస్పష్టమైన స్ఫుటమైన శిల్పాకృతులతో, విలక్షణ మూర్తులతో ఆలయ గోపురం శోభిల్లుతూ ఉంటుంది. ఈ గోపురం గుండా ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి భక్తులు చేరుకుంటారు. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోకి అడుగెడగానే భక్తుల్ని ఆశ్చర్యానందాలు ఒక్కసారిగా చుట్టుముడతాయి. పరమ పావన కృష్ణా తీరం, పవిత్ర కీలాద్రి పాదపీఠం, పాండవాగ్రజేన ప్రతిష్ఠితం, భ్రమరాంబ సహిత విరాజితం, సకల దేవతా పరివేష్టితం, తం మల్లేశ్వర శరణం ప్రణమామ్యహం. శివ శివ తవ చరణం శరణం, చరణం శరణం స్మరణం భవహరణం అంటూ నానా విధాలుగా వివిధ రీతులలో మల్లేశ్వర స్వామిని వేనోళ్లా కీర్తిస్తూ దర్శించుకోవడానికి సన్నద్ధులవుతారు. ధర్మరాజుచే ప్రతిష్ఠితమైన మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని క్రీస్తు శకం 808, 847 సంవత్సరాల మధ్య 2వ అమ్మిరాజు విజయాదిత్యుడనే రాష్ట్రకూట రాజులు నిర్మించినట్టు శాసనాల ద్వారా వెల్లడి అవుతోంది. రాబర్ట్ సెవిల్ అనే ఆంగ్లేయుడైన చారిత్రక పరిశోధకుడు ఈ పాద శివాలయ చారిత్రక విషయాలపై విస్తృతంగా పరిశోధన చేశాడు. ప్రధాన ఆలయం ముంగిట సమున్నతమైన పంచలోహ తాపిత ధ్వజస్తంభం నెలకొని ఉంటుంది. విశేష పర్వదినాలు, పండుగల సందర్భంలో, కార్తీక మాసం, సోమవారం, పౌర్ణమి సందర్భాల్లో ఈ ధ్వజస్తంభం దగ్గర భక్తులు దీపారాధనల్ని నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ ధ్వజస్తంభ సమక్షంలో శివుని విగ్రహం ధీర గంభీరాకృతిలో తేజరిల్లుతుంది. భ్రమరాంబ మల్లేశ్వర్ల ముంగిట నేతి దీపాల్ని వెలిగించి దీపదానాల్ని నిర్వహించినట్టయితే సత్వరం ఆ ఆది దంపతుల అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. అందుకే భక్తులందరూ దీపారాధనలతో ఈ దివ్యాలయాన్ని
మరింత తేజోవంతం చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన భక్తులు వరుస క్రమంలో నిలబడి స్వామివారి దర్శనానికి తహతహలాడుతూ ఉంటారు. విశేష పర్వదినాల్లో ఈ ఆలయంలో భక్తజన సందోహం పోటెత్తుతుంది. కీలాద్రి శ్రీపాద పద్మారవిందం, అమరాభిరామం ఆనంద నిలయం, భ్రమరాంబ మల్లేశ్వరానంద ధాముల కరుణాభిరామం, కైవల్యధామం జగదాభిరామం, ఆదుకో మమ్మాదుకో భ్రమరాంబ మల్లేశ, ఆదుకుని బ్రోవుమా సకల భువిజ సర్వేశ అంటూ భక్తులు వివిధ రీతులలో స్వామిని అమ్మవారిని కీర్తిస్తూ దర్శనాపేక్షతో ముందుకు సాగుతారు. శివాయ